भक्त्यादिगुणान्मातरं मुनिं लक्ष्मी नादसमारम्भां नादयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोचराणुतनाय मेने अस्मद्गुरो भगवतो तदेकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापितायो तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयानामाद्यस्य नक्लपते रुगुलाविनां श्रीमत्तदङ्ग्रिवलं पठमामि मूर्ध्ना भूतं सरश्च महदापय पट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्ग्रेणुप्रकारयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधीसुतस्वभाव भोगापोर्गृदुपाय गतिरुदारः सन्दर्शयन् निर्मीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय त्वपराजराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराजरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयितसर्वगिल्विषनाशनं विशिष्टं शास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म यन्नबन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेद्ममापि यदि शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भावयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं दरधीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ కూడా కాలక్షేపంలోని విష్ణు పురాణం చదువుకుంటున్నాం. శ్రీ విష్ణు పురాణం యొక్క చతుర్థ అంశాలు మనం 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం అన్నమాట. నిన్న ఈరోజు పంచమ అధ్యాయం ప్రారంభించాలి. మనకి 4వ అధ్యాయంలో ముఖ్యంగా మనకి శ్రీరామచంద్రుడి యొక్క జననం, తర్వాత పట్టాభిషేకము, అరణ్యవాసం, వాటన్నిటి గురించి కూడా చాలా క్లుప్తంగా, అంటే ఇది చాలా అత్యంత క్లుప్తంగా అన్నమాట మనకి తెలుగుపడింది అనమాట ఈ 4వ అధ్యాయం. అంతకుముందు ఇక్ష్వాకు వంశం గురించి, అంటే వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకు వంశం నుంచి వచ్చినటువంటి వారి గురించి దాంట్లో సగర చరిత్ర నుంచి ప్రారంభం అవుతుంది అనమాట 3వ అధ్యాయం. ఆ తర్వాత శ్రీరాముడి యొక్క చరిత్ర గురించి చెప్పి ఆ తర్వాత ముగింపు ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం ఈరోజు 5వ అధ్యాయం అన్నమాట. మరి శ్రీరామచంద్రుడి జన్మం గురించి తెలుసుకున్నాం. మరి సీతాదేవి గురించి తెలుసుకోవాలి కదండి పక్కనే. కాబట్టి సీతాదేవి జన్మం గురించి 5వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. కాబట్టి మనం ఈరోజు శ్రీ విష్ణు పురాణంలో 4వ అంశంలో, చతుర్థ అంశంలో 5వ అధ్యాయం అయినటువంటి సీతాదేవి జననం అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. ఇక్ష్వాకు తనయో యో అసౌ నిమిర్నామ సతు సహస్రవత్సరం సత్రం ఆరేభే వశిష్టం చ హోతారం వరయామాస. వరయామాస అంటే కోరుకోవడం. అంటే మామూలుగా మనకి ఏదైనా యజ్ఞయాగాలు చేసేటప్పుడు హోతగా ఉండాలని చెప్పి కోరుకుంటాము. ఎవరిని అడిగారు ఆయన? వశిష్ఠుని అడిగారు. ఎవరు ఇంతకీ? ఇక్ష్వాకు తనయో యో అసౌ నిమిర్నామ. పరాశరుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? ఇక్ష్వాకుని కుమారుడు అయినటువంటి నిమి అనేవాడు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల కాల పరిమితి. సతు సహస్ర సంవత్సరం సత్రం ఆరేభే, 1 కాదు 2 కాదు, సుదీర్ఘకాలం నడిచేటువంటి ఆ యాగం అన్నమాట. 1000 సంవత్సరాల కాల పరిమితి గల దీర్ఘ సత్రయాగం ప్రారంభించాడు. దానికి వశిష్ఠుని కోతగా వరించాడు, అంటే కోరుకుంటున్నాడు. వాడి వశిష్ఠుడు నిమి చక్రవర్తికి శాపం ఇచ్చినాడు. ఆ విషయాలన్నీ దీంట్లో వస్తున్నాడు. ప్రతిగా రాజుగా శాపాన్ని ఇవ్వడం ఈ అధ్యాయంలో వర్ణించబడినాడు. కాగా నిమి పరాశరుడు చెప్తున్నాడు. ఏమని? ఇక్ష్వాకు యొక్క కుమారుడైనటువంటి నిమి అన్నతడు 1000 ఏండ్ల పాటు కొనసాగే యాగాన్ని ఆరంభించినాడు. వశిష్ఠుణ్ణి హోతగా ఎన్నుకున్నాడు. మరి ఆయన ఏం చేశాడు పాపం? తాను తమ్ ఆహ వశిష్ఠ, తమ్ ఆహ వశిష్ఠ. వశిష్ఠుడు అతనికి చెప్పాడు. తమ్ అంటే అతనికి, అంటే ఎవరికి? ఈ నిమికి చెప్పాడు అనమాట. ఏమని?
అహం ఇంద్రేణ 5 వర్షశతం యాగార్థం ప్రథమతరం వృతః. అయ్యా నీకంటే ముందు ఇంద్రుడు నన్ను పిలిచాడు. ఒకసారి ఇలాగే క్లాష్ వస్తుంది. మనం ఎవరన్నా పెద్దవాళ్ళని పిలవాలంటే మరి ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరన్నా పిలవాలనుకున్నాను అనుకోండి ఏమైనా ప్రోగ్రామ్కి, అంతకుముందే ఆయన డైరీలో ఫుల్ డేట్స్ రాసేసి ఉంటాయి. కాబట్టి ఆ ఎంగేజ్ అయిపోయింటే ఆ డేట్ అంటే వేరెవరికి ఇచ్చుంటారు అనమాట. కాబట్టి మనకి ఇవ్వలేరు ఆ డేట్. అలాగే ఇక్కడ కూడా వశిష్ఠుడు చెప్పాడు ఆమెకి, అతనికి ఏమని, అయ్యా అహం ఇంద్రేణ, అహం అంటే నేను ఇంద్రుడి చేత 5 వర్షశతం యాగార్థం, 5 వర్షశతం, పంచ అంటే 5 అండి. కాబట్టి 500 ఏండ్ల కాల పరిమితి గల ఈ నివి చేయబోయేదేమో 1000 సంవత్సరాలు. ఇంద్రుడు ప్రారంభించలేదు. వశిష్ఠుడు అడిగారంట, యాగార్థం ప్రథమతరం వృత. ఇంద్రుడు నీకన్నా ముందే, ప్రథమతరం అంటే నీకన్నా ముందే నన్ను కోరున్నాడు. కాబట్టి ఒక పని చేద్దాము, తదనంతరం ప్రతిపాల్యతాం. ఆ యాగం పూర్తయ్యే వరకు ఎదురు చూడు. ఆ వచ్చిన వెంటనే ఆగత తవాపి ఋత్విక్ భవిష్యామి, ఆగత తవాపి ఋత్విక్ భవిష్యామి. ఆగత అంటే ఏమిటి, అక్కడ పని చూసుకొని వచ్చి తర్వాత నువ్వు ప్రారంభించి ఏమున్నది నేను ఉంటాను అని చెప్పాడు అనమాట. నీ యాగానికి ఋత్వికులు అవుతానని చెప్పాడు. అలా చెప్తూ ఉంటే ఆ మహీపతి ఏం చేశాడని, ఇది ఉక్తే స పృథివీపతిన నా కించిత్ ఉక్తం. సరే వశిష్ఠుడు ఈ విధంగా అన్నాడు, అయ్యా నాకు ఇంద్రుడి దగ్గర ఉన్నది మరి ఆయన మాట ఇచ్చాను, నేను ముందుగా అక్కడికి పోవాలి కదా, నేను వచ్చిన తర్వాత నేను చేస్తాను నీ కార్యక్రమం అన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు, రాజు అనలేదనమాట. అవునని కాదని ఏమీ మాట్లాడలేదు. నా కించిత్ ఉక్త, నా కించిత్ అంటే ఏది కూడా ఉక్త పలకలేదు. సరే వశిష్ఠుడు ఏం చేశాడు, సరేలే ఈయన ఏమి పలకలేదు కదా, మౌనం అంగీకారమే కదండి. మామూలుగా మనం అంటుంటాం, ఎవరన్నా ఏమి చెప్పలేదంటే అంగీకారంగా భావించేది నవ్వుతూ చెప్తుంటాడు, మౌనం అంగీకారమే అండి. కాబట్టి ఆ విధంగా వశిష్ఠుడు ఏం చేశాడు, అతని మౌనాన్ని అంగీకారంగా భావించి వశిష్ఠో అపి అనేన సమన్వీప్సితమిచ్చమరపతే అమరపతే యాగం అకరోత్. అమరపతి అంటే ఇంద్రుడు. వశిష్ఠుడు ఏం చేశాడు, అతని మౌనాన్ని అంగీకారంగా భావించి ముందు వెళ్ళి అమరేంద్రుని యాగం పూర్తి చేయించాడు. అక్కడ పూర్తి చేశాడు అనమాట. అమరపతే యాగం అకరోత్. కాబట్టి దాని తర్వాత వచ్చి నీకు కూడా ఋత్వికుని అవుతానయ్యా, అంతదాకా ప్రతిపాల్యతాం అంటే ఎదురు చూస్తూ ఉండు, ప్రతిపాల్యతాం అంటే ఎదురు చూస్తూ ఉండు అని చెప్పాడు అనమాట. అని వశిష్ఠుడు చెప్పగా నిమి కూడా ఏం చేశాడు, వశిష్ఠుని వల్ల భయంతో ధర్మకార్యం ఆచరించడం ఎందుకు ఆలస్యం చేయడం ఇష్టం కాదు కనుక వశిష్ఠుడితో ఏమీ అనలేదు. అంటే నువ్వు వద్దయ్యా నేను చూసుకుంటాను అప్పుడే అన్నాను అనుకోండి, అప్పుడే శాపం ఇచ్చేసేవాడు వశిష్ఠుడు కోపంతో. కానీ ఇక్కడ ధర్మకార్యం అది ఎందుకనే మన పెద్దలు చెప్పారండి, గృహీతవ్య కేసేసు మృత్యునా ధర్మమాచరే అజరా అమరత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయత్. ఇది ఎప్పుడు ఈ శ్లోకం నా మైండ్లో తిరుగుతూ ఉంటుందండి. అంటే మన చిన్నప్పుడు కొన్ని మనం కూడా మన స్కూళ్ళలో మన టీచర్లు చెప్పిన పాఠాలు చాలా జ్ఞాపకం ఉంటాయండి. అదే మనం డిగ్రీ చదివిన తర్వాత ఏదో డిగ్రీ చదివాము, 3 సంవత్సరాలు చదివాము, ఏదో పాస్ అయ్యా అనిపిస్తుంది. కానీ చిన్ననాటి వాళ్ళు ఎంత శ్రద్ధగా మనకి నేర్పిస్తారు, మనం కూడా అదే శ్రద్ధతో మనసు పెట్టి నేర్చుకుంటాం. అవన్నీ కూడా మనకి చాలా వరకు జ్ఞాపకం ఉంటాయి. అలా మా సంవత్సరం ఎప్పుడు చెప్తుండే అనమాట, విద్యాం అర్థంచ సాధయేత్ అని చెప్పి. అజరా అమరవత్ ప్రాజ్ఞం. ప్రాజ్ఞ అంటే ఇది కూడా 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఈ సుదీర్ఘమైన ప్రయాణం అండి మనది, తక్కువ కాదు. 2020 సెప్టెంబరు 7వ తారీఖు 8వ తారీఖు ప్రారంభించాం. అంటే సుమారు 5 సంవత్సరాలు దాటిపోయి ఇప్పుడు 6వ సంవత్సరంలో ఉన్నాం మనం. ఇంకొన్ని రోజు ఈ సెప్టెంబర్కి వస్తే 6 సంవత్సరాలు నిండిపోతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సందర్భాలు అనేక విషయాలు చెప్పుకొని ఉంటాం. కాబట్టి ఇది మళ్ళా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మళ్ళా చెప్పినారని చెప్పి అనుకోకుండా వినాల్సి వస్తుంది అన్నమాట కొన్ని విషయాలు. ఆ విధంగా అజర అమరవత్ అన్నారు. అజర అంటే ఏమిటి, ముసలితనం. జర అంటే ముసలితనం. ఆ జర అంటే ముసలితనం లేదు నాకు. ఎబ్బాయి నేనెక్కడండి, ఇంకా 60 ఏళ్ళ వాళ్ళే. కొంతమంది అంటారు 60 ఏళ్ళు అండి అంటుంటారు. కొంతమంది ఏంటంటే 60 ఏళ్ళే అంటారు. ఎంత తేడా చూడండి. అదే మాటే పెదవి వినపడంలో అర్థం మారిపోతుంది అనమాట. 60 ఏళ్ళండి అంటుంటారు కొంతమంది. అంటే ఏంటి, నాకు అయిపోయింది నా పని ఇంకా. కొంతమంది 60 ఏళ్ళేనండి అంటే ఇంకా ఒక 40 సంవత్సరాలు ఉంటాననే ఉద్దేశంతో పలుకుతుంటారా అనిపిస్తుంది. ఆ విధంగా అజర అమరవత్ అంటే నాకు మరణం లేదు, ముసలితనం లేదు, మరణం లేదు అనుకోని అజర అమరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థం చ సాధయత్ అన్నారు. విద్య అంటే ఏమిటి, మనం చదువు అనమాట. ఇప్పుడు మనలో కూడా చూడండి, మనం నాకు 66, మనలో చాలా మంది 76 కూడా ఉన్నారు. ఇది కూడా విద్యేనండి. విద్య అంటే ఏదో ప్రత్యేకమైనది కాదు.
అంటే మన మనస్సును ఆనందపరుచుకునే విధంగా ఏదో ఒకటి చదవటం, తెలుసుకోవడం కొత్త విషయాలు, అప్పుడే మనసు ఆనందంగా తేలికగా ఉంటుంది. లేకుంటే మూల పడుకొని ఉంటే వయసు ఒక రోజు గడిస్తే కూడా 5 రోజులు గడిచినట్టు అనిపిస్తుంది. అంటే ముసలి వాళ్ళు అయిపోతాం అనిపిస్తుంది. అదే మీకు ఒక వ్యాపకం పెట్టుకున్నారనుకోండి, 5 రోజుల్లో ఒక రోజులాగా ఉంటుంది. అందుకని ఇటువంటి సత్కాలక్షేపం ప్రారంభించాం మనం. సుదీర్ఘకాలం 6 సంవత్సరాలు అవుతుంది సుమారు. కాబట్టి అజరా అమరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయత్. విద్యాం, చదువుని ఎలా సంపాదించాలి అంటే నాకు మరణం లేదు అనే విధంగా చదవాలి. అంటే ఏమిటి, ఎప్పుడూ నిత్యనూతనంగా ఉండాలన్నమాట. అదే విధంగానే అర్థంచ, ధన సంపాదన. అర్థం అంటే అంటే ఏమిటి, అక్రమ మార్గాల్లోని కాదండి. అంటే ఎప్పుడు ఎందుకు సంపాదించాలి ధర్మం, అర్థం అంటే అజరా అమరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయే గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అన్నారు. గృహీత ఇవ కేశేషు, అయిపోయింది నా జుట్టు యముడి చేతిలో ఉంది అని భావించి, అంటే ఏమిటి, మరుక్షణం ఉంటానో లేదో అని భావించి గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మం ఆచరే, ధర్మాన్ని ఆచరించాలి. అంటే ఏమిటి, అయిపోయింది నా పని ఇంకా. అంటే ఏది కూడా ధర్మాన్ని ఆచరించేటప్పుడు రేపు ఎల్లుండి చేద్దాం, ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, రేపు చూద్దాం లేవయా, తొందర ఏముంది అంటుంటాం. వాడికి కాదు తొందర, మనకి తొందర అవుతారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం లేస్తామో లేదో తెలియదు మనకి. కాబట్టి అటువంటి కార్యంలో ఏమున్నది, అయిపోతుంది రేపు అని, క్షణంలో అయిపోతామని చెప్పి గృహీత కేశేష మృత్యునా ధర్మమాచే, ధర్మకార్యాలు చేయాలి. అందుకే ధనం సంపాదించాలి. మనం సంపాదించే ధనం మన కోసమే కాదండి, పరోపకారార్థం. మనకంటూ కొంత ఉంచుకోవాలి. మరీ నిస్వార్థపరులుగా ఉంటే ఈ సంఘంలో బతకలేమండి. ఏమంటే మనం చేయాల్సినప్పుడు ఎవరు ఇవ్వరు. మనది పై చేయి అయితేనే బాగుంటుంది. ఎప్పుడు కూడా కింద చేయి అయిందంటే ఇంకా లాభం లేదు, జీవితం అయిపోయినట్లే. కింద చేయిగా ఉంటే ఎప్పుడు దాతగానే ఉండాలి, గృహీతగా ఉండకూడదు మనం. ఆ విధంగా ఇవన్నీ ఎందుకు వచ్చేదంటే, ఇక్కడ ధర్మకార్యం మళ్ళా రేపు చేస్తానో చేయలేను అని చెప్పి ఈయన కూడా ఏం చేశాడు పాప, ఆ యాగం పూర్తి ఎదురు చూడమని చెప్పాడు. కానీ ఈయన అలా ఒప్పుకోలేదు, మనసు ఒప్పుకోలేదు. నీవి కూడా సమయంలోనే ఇతరులైన గౌతమ యాగం నిర్వహించాడనమాట. ఎందుకంటే మళ్ళా రేపు చేయగలుగుతానో లేదు, ధర్మం కార్యం చేయగలుగుతాం లేదు, నీ అవసరం అంతేకాదు. ధర్మం చేసేటప్పుడు నిన్ను కోరి ఒకరు ఎవరన్నా వచ్చారు అంటే నీ పైన ఎన్నో ఆశలతో వచ్చుంటారు. మనం పూర్తిగా ఇవ్వలేకపోవచ్చు, కానీ వారి ఆశలను పూర్తిగా నిరాశపరచకుండా మన శక్తి సామర్థ్యాలు తగినట్లుగా ఇవ్వచ్చు. అది రేపు రమ్మన్నారు అనుకోండి, దురదృష్టవశాత్తు వాళ్ళకి రేపు ఉండకపోవచ్చు, లేదు వాళ్ళకి ఉండి మళ్ళా వచ్చినప్పుడు మీరు ఉండకపోవచ్చు. కాబట్టి మంచి కార్యం చేయాలి, పరోపకారం చెయ్యాలి అంటే ఈ విధంగా వెంటనే చేయాలి. అలాగే ఈయన కూడా, సరే ఈయన వస్తాడో లేదో వశిష్ఠుడు, అందులో చిన్న కార్యం అంటే అది ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, సహస్రహంవత్సరం సత్రం ఆరేభే అన్నారు. ఆయన అక్కడ పూజ చేసుకొని వచ్చి నాకు మళ్ళా 500 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి వీరికి నమ్మకం కలగలేదు. అందుకనే అనుకున్నాడు అనమాట. సరే లాభం లేదు అనుకొని వశిష్ఠుడితో ఏం పలకలేదు. సరేలేవే అని చెప్తే అప్పుడే వశిష్ఠుడు కోపగించుకుంటాడు, అప్పటికప్పుడే అంతా చెడిపోతుంది ప్లాన్ అంతా కూడా. అందుకని గమ్ముండిపోయాడు. వశిష్ఠుడు కూడా అతని మౌనాన్ని అంగీకారంగా భావించాడు. ముందు వెళ్ళి అమరేంద్రుని యాగం పూజ చేయించాడు అనమాట. కాబట్టి ఎదురు చూస్తూ ఉండు, అక్కడి నుంచి వచ్చి నీకు కూడా ఋత్వికుని అవుతానని, ఇందుకు బదులుగా అవునని కానీ కాదని కానీ రాజు ఏం పలకలేదు. మౌనం సమ్మతికి అంగీకారానికి సారీ మౌనం అంగీకారానికి లక్షణం, గుర్తు అని యుక్తి ప్రకారంగా సమన్వీప్సితం ఇది అంటే అనుమతించబడింది, సమన్వీప్సితం అంటే అనుమతించబడింది అని భావించాడు ఆయన. సమన్వీప్సితం అంటే ఏమిటి, సరే అన్నాడు అన్నట్టు భావించాడు అనమాట. ఆయన అనలేదు అనమాట. మనం కూడా పిల్లలు ఒకసారికి అంటే చమత్కారం చెప్తా అండి, ఊరికే బోరు కొట్టకుండా పాఠం. మనం ఏదో చాలా పనిలో ఉంటామండి, వాళ్ళకి ఆడుకోవాలి, బయటికి పోయి ఆడుకోవాలి క్రికెట్. మీరు శ్రద్ధగా ఉన్నప్పుడు అడిగాడు అనుకోండి, మీరు వద్దంటారు. అందుకని ఏం చెప్తారు, నెమ్మదిగా బ్యాట్ సర్దుకొని మీరు బాగా పనిలో ఉన్నప్పుడు అమ్మా నేను వెళ్ళొస్తానంటాడు. వాడు వద్దురా ఉండు లేవు అని చెప్పే లోపలే వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చిందో అడిగారు అనుకోండి, నేను చెప్పే పోయానంటాడు. ఆ విధంగా ఇక్కడ కూడా సమయీప్సిత అంటే ఏమిటి, అనుమతి పొందినట్లుగా అన్నమాట. అనుమతింపబడినది, ఒప్పుకోబడినది తలచి స్వర్గానికి పోయి యాగం చేశాడు.
కానీ వశిష్ఠుడు కూడా ఇతడు తన మాటను మన్నించినాడని దేవలోకానికి పోయి ఇంద్రుని యాగాన్ని పూర్తి చేశాడు. అది అయిపోయింది. సోపి తత్కాలమేవ అన్యై గౌతమాదివీర్ ఆ యాగం అకరోత్. సరే, ఆ సమయంలో ఏం చేశాడు? సో అపి అంటే, సో అంటే సహా అపి అంటే నిమి కూడా ఆ సమయంలోనే తత్కాలమేవ అన్యై ఇతరులు పెట్టుకొని గౌతమాదిభీర్ యాగం అకరోత్, ఇతరులైన గౌతమాదులచే యాగం అకరోత్ నిర్వహించాడు. సమాప్తే చ అమరపదే యాగే త్వరావాన్ వశిష్ఠో నిమేహ కర్మ గరిష్యామీతి ఆజగామ. పాపం ఆయన పోయాడు కానీ వశిష్ఠుడు అక్కడికి ఇంద్రుడి దగ్గరికి, ఆయన మనస్సంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈయన కూడా అడిగాడు కదా పాపం. అందుకని ఏం చేశాడు? ఆ అమరపతి యాగం పూర్తి కాగానే వశిష్ఠుడు చాలా తొందరగా నిమయజ్ఞం నిర్వర్తించడానికే వచ్చాడు. సమాప్తే చ అమరపతే యాగే త్వరావాన్, త్వరావాన్ అంటే త్వరగా, అంతే కదండి. ఇక్కడ పని ఇక్కడ ఉంది కదా మళ్ళా అని చెప్పి పాపం అంత సర్దుకొని వెంటనే వచ్చేశాడు ఆయన. వశిష్ఠో నిమేహే కర్మ కరిష్యామీతి ఆజగామ. నిమేహే కర్మ కరిష్యామీతి ఆజగామ. ఆజగం అంటే వచ్చాడు పాపం, నిర్వర్తించడానికే వచ్చాడు. తత్కర్మ కాబట్టి ఈ విధంగా ఏమి జరిగినది? తత్కర్మ కర్తృత్వం చ తత్ర గౌతమచ్చ దృష్ట్వా, తత్కర్మ కర్తృత్వం చ తత్ర గౌతమచ్చ దృష్ట్వా, యజ్ఞకర్మకు కర్తగా ఉన్న గౌతముని చూచాడు ఈయన. గౌతమచ్చ దృష్ట్వా అత స్వపదే తస్మై రాజ్ఞే, నిద్రిస్తున్న రాజును ఉద్దేశించి మాం అప్రత్యాఖ్యాయేవ మాం అప్రాత్యాఖ్య ఏతద్ అనేన గౌతమాయ. అప్రాత్యాఖ్య అంటే ఏమిటి? నన్ను వద్దని అనకుండా. అంటే ఈ తప్పు పట్టడం లేదండి, చేసుకో మంచిదే, కానీ నన్ను వద్దనకుండా నువ్వు చేసుకున్నావు చూడు, లేకుండా నాకు ఇంత శ్రమ తగ్గేది కదా. నేను ఎక్కడో, ఆయన పాపం మనసంతా నీ దగ్గర ఉండింది ఆ యాగం చేసేటప్పుడు ఇంద్రుడి దగ్గర. ఇవన్నీ తప్పేది కదా. నీ వద్దని చెప్పుంటే అని నన్ను వద్దని అనకుండా ఇతడు గౌతమునికి యజ్ఞకర్మాచరాధికారం సమర్పించాడు. మాం అప్రాఖ్యాతేయే తదనేన గౌతమాయ కర్మాంతర సమర్పితం యస్మాత్. సరి, కర్మాంతరం అర్పితం యస్మాత్, సమర్పితంగా కర్మాంతరం అర్పితం యస్మాత్ తస్మాదయం విదేహో భవిష్యతి ఇది శాపందదో. ఎంత క్రూరంగా చెప్పాడు చూడండి వశిష్ఠుడు. నాకు చెప్పకుండానే, నన్ను వద్దని అనకుండా, చెప్పకుండా కాదు, నన్ను వద్దని అనకుండా ఇతడు గౌతమునికి యజ్ఞకర్మాచరాధికారం సమర్పించాడు. గౌతమాయ కర్మాంతరం సమర్పితం యస్మాత్, అందువలన తస్మాదయం, అందువలన ఇతను విదేహో భవిష్యతి ఇది శాపందదో, దేహం లేకుండా పోతాడు, విదేహుడైపోవుగాక అని శాపం ఇచ్చాడు. విదేహుడై పోవుగాక అని శాపం ఇచ్చాడు అన్నమాట. ప్రతిబుద్ధశ్చ అవనీపతిరపి ప్రా. సరి, ప్రతిబుద్ధ అంటే కాబట్టి నన్ను కాదనకుండా, ముందు నా మాటకు బదులు సమాధానం ఇవ్వకుండా, లేదా ఇంద్రయాగం నుండి నన్ను వెనుకకు రమ్మనకుండా, ఈ కర్మాంతరము నిమిచేత ఆచరింపబడినటువంటిది, పూర్వకర్మ వలనే ఈ కర్మాంతరమును మరొక కర్మను నేను చేయవలసిన దాన్ని గౌతమునికి ఇవ్వబడినది. కర్మను వర్ణించడం ఎందు అంతరం, అల్పునికి అవకాశం ఇవ్వబడింది అనేనా అర్థం కావచ్చు. తొందరగా దేహం పడిపోతుంది, మృత్యువు ఎదురవుతుంది అనే భయం చేత ఈ ఆకర్మ మొదలు పెట్టబడింది కనుక దేహం లేని వాడవే కమ్ము అని శాపమిచ్చాడు. చూడండి పాప, ఆయనేమో దేహము పడిపోతుందేమో, తొందరగా దేహం పడిపోతుంది, మృత్యువు ఎదురవుతుంది అనే భయం చేత ఈ ఆకర్మ మొదలు పెట్టబడింది కనుక దేహం లేని వాడవే కమ్ము అని శాపం ఇచ్చాడు. ఎవరు? వశిష్ఠుడు. కాబట్టి ఈ నిమి చక్రవర్తి కూడా అదే సమయంలో ఏం చేశాడు? అప్పుడే గౌతముడు మున్నగు వారితో యాగాన్ని చేశాడనమాట. సరే, దేవనాథుని యాగం పూర్తి కాగానే తొందరపడుతూ వశిష్ఠుడు నిమి చేత యజ్ఞం చేయిస్తాను అని మరలోకాన్ని నుంచి వెనుకకు వచ్చాడనమాట. వెనక వచ్చిన తర్వాత నిమి సంకల్పించిన యాగమును గౌతముడు చేయుతుందో చూచి, రాజుగారు నిద్రించును చూచి, ఆ రాజుగారికి నన్ను కాదనకుండా ఈ యాగకర్మను గౌతమునికి ఇచ్చినాడు. వశిష్ఠుడు ఇంద్రయోగను పూజ చేయించి వచ్చేలోపు నా దేహం నిలుస్తుందో పడిపోతుందో తెలియదు. అందుకొరకు ఇప్పుడే ఇతరులతో పూర్తిగా ఆవిస్తానని సత్యాన్ని ప్రారంభించినావు కనుక నీ సందేహము ప్రకారమే నీ దేహం పడిపోవుడుగా కానీ శాపం పెట్టాడు. ఒక రాజు నిద్రిస్తున్నాడు, అలసిపోయి పొద్దున్నంతా యాగం చేశాడు కాబట్టి ఆయన నిద్రిస్తున్నాడు, కొంతసేపు విరామం తీసుకున్నాడు అన్నమాట, బ్రేక్. సరే, ఆయన ఏం చేశాడు? ప్రబుద్ధశ్చ అసౌ అవనీపతి రవి ప్రాహ. ఆ అవనీపతి మేలుకున్నాడు, రాజు పలికాడు ఏమని? యస్మాత్ మాం అసంభాష్య, నాతో కలిసి మాట్లాడకుండానే, అసలు కనీసం ఏమి జరిగినది విచారించకుండానే అన్నమాట,
యస్మాత్ మాం అసంభాష్య. అసంభాష్య అంటే ఏమిటి? మాట్లాడకుండానే, అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండానే, తెలియక నిద్రపోతున్న నాపై అజ్ఞానత ఏవ శయానస్య, తెలియక నిద్రపోతున్న నాపై శాపోత్సర్గమసౌ దుష్ట గురుశ్చకార. శాపోత్సర్గం అంటే ఏమిటి? శాపం వదిలాడనమాట. ఎవరి? గురువు. ఈ దుష్ట గురువు. అది కూడా శాపోత్సర్గం. సర్గం అంటే విడిచిపెట్టడం, శాపాన్ని విడిచిపెట్టడం అంటే శపించడం అనమాట. శాపోత్సర్గం అసౌ దుష్టం గురుశ్చకార. దుష్టగురు చకార, దుష్టగురు చేశాడు. కాబట్టి తస్మాత్ తస్యాపి దేహ పతితో భవిష్యతి ప్రతిశాపం తత్వా దేహమత్యజత్. సరే, ఈయనకి ఇట్లా కాదు, నీ దేహం కూడా పడిపోతుంది. ఈయన తక్కువ కాదండి, శపించడంలో అందరూ గొప్పవాళ్లే, ఒకరికొకరు బాగా శపించుకుంటారు. కాబట్టి ఈయనేం చేశాడు? తస్మాత్ తస్యాపి దేహ, కాబట్టి అతని దేహం కూడా పతితో భవిష్యతి, పతితో అంటే పడిపోయేది అవ్వాలి, భవిష్యతి ఇది ప్రతిశాపం తత్వా దేహం అత్యజత్ అని చెప్పి దేహాన్ని వదిలేశారనమాట. కాబట్టి మెలకువనందున భూపతి కూడా ఇట్లా పలికాడు. ఎందువల్లనైతే నాతో మాట్లాడకుండా యథార్థం నెరగకుండానే నిద్రించుతున్న నన్ను గురించి ఈ దుష్టగురు శాపం పెట్టినాడు, అందువల్ల అతనికి కూడా దేహం పడిపోతుంది అని ప్రతిశాపము, శాపానికి బదులు శాపమును అని. ప్రతిశాపం అంటే ప్రతిశాపం అనమాట. ఆయన శపించాడు, దానికి ఈయన ప్రతిశాపం అనమాట. అంటే బదులుకి బదులుగా అన్నమాట. ఆ విధంగా ఇచ్చి తన దేహాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఈయన శపించాడు కాబట్టి అలాగే దేహాన్ని వదిలిపెట్టేశాడు. తస్మాత్ చాపాచ మిత్రావరుణయ తేజసి వశిష్ఠ తేజ ప్రవిష్టం. ఆ శాపం వల్ల మిత్రావరుణ తేజస్సులలో వశిష్ఠుని తేజస్సు, లింగదేహం ప్రవేశించింది అనమాట. ఎందుకంటే ఈయన శపించాడు రాదు కాబట్టి, అంతటి గొప్ప తపస్వి అయినా కూడా ఈయన శాపానికి తట్టుకోలేకపోయాడు ఆయన. కాబట్టి ఏం చేశాడు? వశిష్ఠ తేజ ప్రవిష్టం, లింగదేహం ప్రవేశించింది. ఊర్వశీ దర్శనం వల్ల వారిద్దరికీ ఒకేసారి రేతపతనం అయినందువల్ల వశిష్ఠుడు మరో శరీరం పొందాడు. ఉద్భూత వీర్య ప్రపాతయో సకాశాత్ వశిష్ఠో దేహం అపరం లేభే. కాబట్టి ఆయన కూడా వేరే దేహాన్ని, ఎందుకని ఇద్దరు కూడా ఇద్దరు శరీరం లేకుండా పోయారు కాబట్టి ఇద్దరు ఊర్వశిని చూసినందువల్ల ఉద్భూత వీర్య ప్రపాతయో, ప్రపాతం అంటే పడిపోవడం, ఒకేసారి రేతపతనం అయినందువల్ల వశిష్ఠ మరో శరీరం పొందాడు. కాబట్టి తేజస్సి అంటే ఏంటి? వీర్యం నందు, అంటే తేజోలింగ శరీరమును, అంటే చేతహాని పడను. తర్వాత ఉద్భూతమైన అంటే వీర్యం జారిపోవట, వీర్యచ్యుతి, ఏ ఇద్దరికో అటువంటి వారి యొక్క అని అర్థం. ఆ శాపం చేత కూడా మిత్రావరుణుల యొక్క తేజస్సు నందు వశిష్ఠుని తేజం అంటే చైతన్యం, ఆత్మ ప్రవేశించిందన్నమాట. ఊర్వశి అనే అప్సరసు యొక్క సౌందర్యాన్ని చూసి మిత్రావరుణులు దేవతల యొక్క వీర్యం జారిపోయింది. వారి ఆ వీర్యం ద్వారా వశిష్ఠుడు మరొక తనువును పొందాడు. కాబట్టి ఈ విధంగా మృతుని యొక్క దేహాన్ని ఏం చేశారు వాళ్ళు? రాజుది నిమేహే అపి తశరీరం అతి మనోహర తైల గంధాదిభి ఉపసంస్క్రియమాణం నైవ క్లేతాదికం దోషం అవాప సద్యో మృతమివ తస్థౌ. సద్యో మృతం, సద్యో అంటే అప్పటికప్పుడే. అంటే నిమిని ఏం చేశారు వీళ్ళు? నిమి శరీరాన్ని నిమేహే అపి తశరీరం, ఆ శరీరాన్ని అతి మనోహర తైల గంధాదిభి ఉప సంస్క్రియమాణం నైవ క్లేదాదికం, అంటే ఆ మిక్కిలి మనోహరమైనటువంటి గంధ తైలాదులతో సంస్కారం చేస్తూ ఉన్నందువల్ల నీరు కారడం మొదలైన ఏ దోషం కలగలేదు. అప్పుడే మరణించినట్టు అయిందన్నమాట. దోషం అన్నా దోషం నైవ క్లేదాదికం దోషం అవాప సద్యోమృతమే దస్తవాళ్ళు అప్పుడప్పుడే చనిపోయినప్పుడు. అంటే మనకి మామూలుగా శవం కొన్ని గంటలు అయిందంటే మార్పు వచ్చేస్తుంది శరీరంలో. అందుకే అందులో కొన్ని శరీరాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ మందులు ఉపయోగించి జీవితంలో చాలా కాలం నుంచి అనేకమైన మందులు ఉపయోగించి అటువంటి ఇవన్నీ చూసినా నేను ప్రత్యేకంగా చూసినటువంటి అనమాట. అటువంటి దేహాలు, మృతదేహాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. ఎక్కువ గంటలు, రోజులు కాదండి, గంటలు ఉంచుకోకూడదు. అంటే దానిలో నుండి కొన్ని అంటే మన అవాంఛనీయమైనటువంటివి ఉత్పత్తి అయ్యి ఆ శరీరంలో అది మనల్ని కూడా బాధిస్తుంది అనమాట. అందుకనే శవాన్ని ఎక్కువ గంటలు ఉంచరు అటువంటి శరీరం. మామూలుగా చనిపోతేనా పర్వాలేదు, కొంచెం ఆరోగ్యమైన శరీరం చనిపోతే కూడా కొన్ని గంటలు. ఈ రోజుల్లో ఫ్రీజర్ బాక్స్లను వచ్చాయి, ఆ రోజుల్లో కష్టం. కానీ ఈ రోజుల్లో ఫ్రీజర్ బాక్స్లో పెట్టేస్తున్నారు. పొద్దున చనిపోతే సాయంత్రం వరకు కూడా, సాయంత్రం చనిపోతే మరుసటి రోజు పొద్దున్న వరకు. వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అమెరికా నుంచి రావాలి, ఆస్ట్రేలియా నుంచి రావాలి. ఇప్పుడంతా అలాగే పరిస్థితులు. లేదు బాడీని తీసుకుపోయి
ఏ హాస్పిటల్ వాళ్ళకు ఇస్తే వాళ్ళు మార్చిలో పెట్టేస్తారు జాగ్రత్తగా. ఇక అమ్మాయో అబ్బాయో ఏ వారానికో 10 రోజులకు వాళ్ళు టికెట్లు దొరికి వచ్చినప్పుడు మళ్ళా శరీరాన్ని తీసుకొచ్చి దహన సంస్కారం తెచ్చుకుంటారు అన్నమాట. కాబట్టి అటువంటి పాచిపిను అంటుంటారు నవ్వుతూ, దానికి సంస్కారం చేస్తారు, చేసి మళ్ళీ అన్ని జరుగుతాయి. ఇక్కడ ఈ రాజుకి ఏం చేశారు, నిమి శరీరాన్ని యజ్ఞం పూర్తయ్యే వరకు మిక్కిలి మనోహరములైనటువంటి గంధ తైలాదులతో సంస్కారం చేస్తూ ఉన్నందువల్ల నీరు కారటం మొదలైన ఏ దోషం కలగలేదు. అప్పుడే మరణించినట్టు ఉంది అనమాట. ఆ తర్వాత ఏం జరిగినది, యజ్ఞ సమాప్తౌచ అంటే యజ్ఞం సమాప్తి అయిన తర్వాత భాగగ్రహణ యాగతాన్ దేవాన్ ఋత్విజ ఊచుహు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో భాగం తీసుకోవడానికి వచ్చినట్టు అమరుతో ఋత్వికులు యజమానికి వరం ఇయ్యండి అని కోరారు. దేవతలు కోరుకొమ్మనగా నిమి ఇలా కోరాడు, యజ్ఞ సమాప్తౌచ భాగగ్రహణాయాగతాన్ భాగగ్రహణాయ ఆగతాన్, అది భాగగ్రహణాయాగతాన్ దేవాన్ ఋత్విజ ఊచుహు. అప్పుడు యజ్ఞం ముగిసే సమయంలో తమ యజ్ఞ భాగం స్వీకరించడానికి వచ్చిన దేవతలు ఋత్వికులు ఈ విధంగా పలికినాడు, ఏమని, యజమానికి వరం ఇవ్వండి అని. దేవతల చేత ప్రేరేపింపబడిన నిమి ఇట్లా అన్నాడు. దేవతల చేత ఆయన చనిపోయారు దోషాన్ని, కానీ శరీరం అలాగే ఉన్నదనమాట, అప్పుడే మరణించినట్టు. కాబట్టి దేవతలు కోరుకొమ్మనగా నిమి కోరాడు ఇలాగా, అంటే ఆయన ప్రాణాలతో వచ్చానమాట, వచ్చి కోరాడు ఏమని, భగవంతో అఖిల సంసార దుఃఖ సంఘాతశ్చేత్తార నాకేతాదృక్ జగతి అన్య దుఃఖమస్తి యరీరాత్మనో వియోగో భవతి తదహమిచ్చామి సకలలోక లోచనేషు వస్తుం నా పునః శరీర గ్రహణం కర్తుం ఇత్యుక్తే దేవై రసావశేష భూతానాం నేత్రేష్వవతారితః తతో భూతాన్ని ఉన్మేష నిమేషం చక్రుహు. ఈయనేమడిగాడు, భగవంతో అఖిల సంసార దుఃఖ సంఘాతస్య చేత్తారః, మీరు భగవంతో అఖిల సంసార దుఃఖ సమస్త సంసార దుఃఖ సంహారకులు, సంఘాతస్య చేత్తారః అంటే శరీరానికి ఆత్మకు హేతాదృక్ జగతి అన్య దుఃఖమస్తి, ఆత్మకు ఎడబాటు కలిగేటప్పుడు వచ్చేటువంటి దుఃఖం లాంటిది ఈ జగత్తులో వేరే ఇంకోటి ఉండదండి. శరీరానికి ఆత్మకు ఎడబాటు కలిగేటప్పుడు అన్య దుఃఖం అస్తి శరీర ఆత్మనో వియోగో భవతి. ఈ ప్రపంచంలో శరీరం మనల్ని వదిలి, ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటువంటి దుఃఖం మనకే కాదండి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా. 80 సంవత్సరాలు మీరు బతకండి, 90 సంవత్సరాలు బతకండి, మీకు ఇంకే బాధ్యతలు లేవు, అందరూ చక్కగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఇంకా చెప్పకూడదు కానీ ఇంకా 90 సంవత్సరాల్లో ఏదో కాస్త తిరుగుతుంటే పర్వాలేదు, లేదనుకోండి వీడు ఎక్కడ చేయాలో ఎప్పుడో ఏంటో, ఆవిడో జ్యోతిష్కుడు 106 సంవత్సరాలు బతుకుతాడు అన్నాడు, 105 సంవత్సరాలు బతుకుతాడు అన్నాడు, ఏంటో ఎలా లాగాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని. ఎందుకంటే వీళ్ళకి చేస్తూ వాళ్ళ వయసు అయిపోతుంది కండి, దాంట్లో కూడా న్యాయం ఉందండి. ఎందుకంటే మనకు కూడా కొన్ని జీవితంలో అనుభవించాల్సి ఉంటాయి కొన్ని, ఇలా వాళ్ళకి చేస్తూ ఉంటే జీవితం గడిచిపోతుంది అనుకోండి, దానికి ఒక చాలా ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలండి, అటువంటివి చేయాలండి. మనోస్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి, ముఖ్యంగా అన్నిటికంటే మించి, అప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు, ఇంత వయసు వచ్చినా కూడా ఆత్మ శరీరం నుంచి విడిపోయేటప్పుడు శరీరమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు చాలా దుఃఖిస్తారనమాట. కాబట్టి శరీరానికి ఆత్మకు ఎడబాటు కలిగేటప్పుడు వచ్చేటువంటి దుఃఖం లాంటిది జగత్తులో వేరే ఇంకోటి ఉండదు. కాబట్టి నేను సకల లోకాల్లో ఉండేవారి లోచనాల్లో నివసించాలనుకుంటున్నాను. తద్ అహం ఇచ్చామి. తమాషా చూడండి, ఆయన కోరిక ఎలా ఉన్నదో చూడండి. తత్ అహం ఇచ్చామి సకల లోక లోచనేషు వస్తుం. సకల లోచనేషు వస్తుం అంటే ఉండడానికి, నివసించడానికి అనుకోండి. కాబట్టి నేను ఏం చేయాలి, అప్పుడు సకల లోకాల్లో ఉండేవారి లోచనాల్లో నివసించాలనుకుంటున్నాను. నేను తిరిగి శరీరాన్ని స్వీకరించాలని అనుకోవటం లేదు. నా పునః శరీర గ్రహణం కర్తం. శరీర గ్రహణం అంటే నాకు శరీరం అవసరం లేదు, కానీ నేను మాత్రం అందరి కళ్ళల్లో ఉండాలి. ఇత్యుక్తే దేవై రసావశేష భూతానం అని ప్రార్థించాడు. నిమి అలా కోరేసరికి దేవతలు ఏం చేశారు, అతన్ని సర్వ ప్రాణాల నేత్రాల్లో దింపారు. రసావశేష భూతానాం నేత్రేషు అవతారిత. అందువల్ల ఏమైంది, తతో భూతాన్ని ఉన్మేష నిమేషం చక్రు. ఉన్మేష నిమేషాలు, కన్నులు తెరవడం మోయడం చేశారు. ఆ విధంగా ఆయన విచిత్రమైన కోరిక, ఆ కోరికను ఇలా తీర్చాడు దేవతలు. కాబట్టి భగవంతో అఖిల సంసార దుఃఖ సంఘాతశ్చేత్తారః నహి ఏతాదృక్ జగతి. కాబట్టి
అసాం అంటే అవస్థితి ఉన్నట్టు కారిత చేయబడారు. కాబట్టి పూజ్యులైన వీరందరూ సంసారం దుఃఖమును సమూహమును నరికేవారు. ఈ జగత్తులో ఇంతకంటే వేరుగా మరొక దుఃఖం లేదు. అది శరీరం ఆత్మలకు వియోగం ఎడబాటుతో కలిగేది మరణము. కనుక నేను కోరుకునేది ఏమిటంటే లోకంలోని ప్రాణుల కన్నుల్లో చావు లేని వాటనై నిలిచి ఉండాలని, అంతేగాని మళ్ళీ శరీరాన్ని పొందాలని తలంచడం లేదు అని చెప్పగా విన్న సురలు సమస్త ప్రాణుల కన్నుల్లో ఉండే వాణినిగా నిమిని చేసినారు. ఆనాటి నుండి భూతలములన్నీను తమ కండ్లను మూయడం తెరవడం చేస్తున్నవి. మరి అంతకుముందు తెరవలేదో తెలియదు మనకి. దీని ప్రకారం, ఈ పురాణం ప్రకారం ఆనాటి నుండి భూతములన్నీ కూడా తమ కండ్లను మూయడం తెరవడం చేస్తున్నవి అన్నమాట. అది పురాణంలో చెప్పబడింది. అది ఈ విధంగా అపుత్రస్య ఈ రోజుల్లో మనకి చనిపోయిన వారి కన్నుల్లో కూడా అంటే టెక్నాలజీ బాగా, సైన్స్ బాగా పెరిగిపోయింది. ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది. నేత్రదానం అనేది అంటే వేరే అనేకమైన అవయవాలు, నేత్రాలే కాదు, శరీరంలోని అనేకమైన, ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే ఏమిటి, ఇంక మనిషి కోలుకునే అవకాశాలు ఉండవు, అటువంటి ప్రమాదంలో పడిపోతారు అనమాట. కోలుకుని ఎంత ప్రయత్నించా ఇంకా కోలుకోలేరు. ఏదో మనిషి ఉంటాడంతే, బ్రెయిన్ పనిచేయడం ఉండదు, అవయవాలు పనిచేయవు. అటువంటి మనిషిని ప్రాణంతో ఉన్నట్లే ఉంటుంది, బ్రెయిన్ డెడ్ అంటారు. అతని నుంచి అవయవాలు నెమ్మదిగా తీసి వేరే వాళ్ళకి అమర్చి వారికి ప్రాణాన్ని కల్పిస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళ జీవితానికి వెలుగు కల్పిస్తున్నారు. ఆ విధమైనగా ఈ మధ్య కాలంలో చాలా మంది దానికి, అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి శరీరం ఆ విధంగా దానం చేయడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు. కొంతమంది మాత్రము అది ఒక కార్యంగా భావించి ఆ విధంగా ఒప్పుకుంటున్నారు ముందుగానే. ఎందుకంటే రాసి వాళ్ళు ముందుగానే అప్పటికప్పుడు తీసేసేయడం కాదు, మనం ముందుగా అంగీకారం తెలపాలి. అంగీకారం తెలిపితే ఆ సమయం వచ్చినప్పుడు మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా పోయి చెప్తే వాళ్ళు వచ్చి అంగం తీసుకొని పోతుంటారు. కొంతమంది శరీరాన్నే ఇచ్చేస్తుంటారు, శరీరాన్నే ఇవ్వమని చెప్పి రాసిస్తారు. అంటే దేనికైనా పరిశోధనలు కానీ లేదు వైద్య విద్య అభ్యసించే వంటి వారికి ఆ శరీరం పైన అనేకమైన పరీక్షలు చేసి దాన్ని ఒక విధంగా ఉపయోగించుకుంటారు అనమాట వాళ్ళు, మన శరీర శాస్త్రాన్ని చదువుకునేందుకు. ఇలా అనేక రకాలుగా అనమాట. మనం ఇలా సుఖంగా జీవిస్తున్నాము అంటే దానికి అనేక మంది, మనకి తెలియదండి. ప్రత్యక్షంగా కొంతమంది సుఖం జీవించేదానికి మనం ప్రత్యక్షంగా, కొంతమంది అప్రత్యక్షంగా ఎంతో మంది కృషి చేస్తున్నారండి ఈ విధంగా. ఉదాహరణకే మనకి తెలుసు, ఒక 10-15 సంవత్సరాల ముందు కొన్ని రోగాలకి మందు లేవు. ఆ రోగం వచ్చిందంటే మనిషి ఇంక పోయినట్లు లెక్క, అంతే. ఎన్ని రోజులు ఎన్ని గంటలు అనేదే కానీ మనిషి తిరిగి వస్తాడనే ఆశ లేదు, అలా ఉండేది. కానీ ఈ రోజుల్లో అనేకమైన రుగ్మతలకి మందులు కనిపెట్టారనమాట. అదంతే ఎవరి కృషో వెనక చాలా మంది కృషి ఉంటుంది. అలా శాస్త్రం బాగా పరిజ్ఞానం పెరిగిపోతుంది, మనిషి జీవితకాలం పెంచుతున్నారు అనమాట, జీవించేటువంటి కాలం. కాబట్టి ఇప్పుడు ఆయుష్ ప్రమాణంగా పెరిగిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ ఇతని కళ్ళు ఆ విధంగా అమర్చిన కళ్ళల్లో ఇతరుల యొక్క జీవనం యొక్క కళ్ళల్లో అమర్చారు. అంటే ఏమిటి, వాళ్ళ కళ్ళలో ప్రాణం పోసారు ఈయన కళ్ళు అన్నమాట. కాబట్టి అప్పటి నుంచి కూడా భూతముల యొక్క కళ్ళు మూయటం తెరవడం జరిగింది అని చెప్పి చెప్పబడింది. ఆ తర్వాత ఏం జరిగినది, యజ్ఞ సమాజ భాగగ్రహణ సరిపాత భవంతో అఖిలం అయిపోయింది. అపుత్రస్య చ తస్య భూభుజ శరీరం, అపుత్రస్య చ తస్య భూభుజ శరీరం. పాపానికి పిల్లలు లేరు, అరాజకానికి భయపడిపోయిన మునులు పుత్రులు లేని ఆ రాజు శరీరాన్ని ఏం చేశారు, అరణితో మధించారు. అరాజకానికి భయపడిపోయిన మునులండి. అరాజకం అంటే ఏమిటి, రాజు లేకపోతే ఏమవుతుందండి, చూస్తున్నాం మనం. రాజే లేదనుకోండి దేశంలో ఏమవుతుంది, ఈ రోజుల్లో గవర్నమెంటే లేదనుకోండి, గవర్నమెంట్ ఉంటేనే అరాచకాలు తక్కువ లేదు. ఎవరు లెక్క చేయట్లేదు, ఎవరిని లెక్క చేయట్లేదు. ఒకప్పుడు పోలీసు విజిల్ వేస్తే, నాకు తెలుసండి, నేను చిన్నప్పుడు ఎక్కడైనా పోలీసు విజిల్ వేస్తే ఇంటికి పోయి దాక్కునేవాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు భయం లోపల, ఏదో పోలీసు వస్తున్నారంటే. ఈ రోజుల్లో పోలీసుని ఎదుర్కొంటున్నారు, పోయి కత్తులు తీసుకొని పోలీసునే పొడుస్తున్నారు, అంటే భయం పోయింది అనమాట. మరి అలాంటిది ఒక ప్రభుత్వం లేదు అంటే ఎలా ఉంటుంది రాజ్యం. అందుకని వీరేం చేశారు, రాజు చనిపోయారని తెలిస్తే అరాచకం ఎక్కువైపోతుందని చెప్పి అపుత్రస్య తస్య భూభుజ శరీరం, దాని ఎందుకు కుమారుడు పుట్టారనమాట. ఏం చేశారు వీళ్ళు, అరాజక భీరవస్తే, అరాజక భీరవ, భీరవ అదే భీరవ అంటే భీరుడు అంటే భయం అనమాట, భయస్థుడే అర్థం. భీరవ అంటే భయపడిపోయిన మునులు ఏం చేశారు, పుత్రులు లేని ఆ రాజు మునయో
అరణ్య మమధు, అరణితో మధించారు. అరణ్య అంటే అగ్ని పుట్టేందుకు ఉపయోగించే కర్రని, దానితో మధించారు ఆయన శరీరాన్ని. కాకపోతే అరాజగా భయపడేవాడు. ఆ మునులు అరణ్యం నుంచి తిరిగారు. అప్పుడు తత్ర కుమారో జగ్నే, తత్ర కుమారో జగ్నే జనాజ్జనక సంజ్ఞాచ, జనాజ్జనక సంజ్ఞాచ ఆసవాప, సంజ్ఞాచ అసౌ అవాప. ఇతను అంటే ఆ అరణి మథనంతో కుమారుడు జన్మించాడు. ఆ జన్మం వల్ల అతనికి జనకుడు అనేటువంటి పేరు వచ్చిందనమాట. కాబట్టి దాని యందు కుమారుడు పుట్టినాడు. మృతుని శరీరం నుండి పుట్టినందువలన జనకుడు అనే పేరును ఇతడు పొందినాడు. జననాథ్ అంటే మృతదేహం నుండి పుట్టుట వలన జననాథ్. ఆ తరువాత అతను అభూత్ విదేహో వశ్య పితేతి వైదేహో, ఇతని తండ్రి విదేహుడు కనుక వైదేహుడని. మథనాత్ మిథిరభూత్, మథనం వల్ల జన్మించాడు కాబట్టి మిథి అనే పేర్లు కలిగాయి. మథనాత్ మిథిరభూత్ తస్యోదావసు పుత్రో అభూత్, ఇతనికి ఉదావసుడు అనే పుత్రుడు కలిగాడు. తస్య ఉదావసు పుత్రో అభూత్ తతో నందివర్ధన, ఆ తర్వాత అతనికి నందివర్ధనుడు. తస్మా సుకేతు, అతనికి సుకేతుడు. తస్యాపి దేవరాత, అతనికి దేవరాతుడు. తతశ్చ బృహదుక్త, అతనికి బృహదుక్త, బృహదుక్తుడు. తస్య చ మహావీర్య, అతనికి మహావీర్యుడు. తస్యాపి సత్యధృతి, అతనికి సత్యధృతి. తతశ్చ దుష్టకేతు, అతనికి దుష్టకేతువు. అతనికి హర్యస్వడు, దుష్టకేతో హర్యస్వ. తస్య చ మరుహు, అతనికి మరుడు. మరోహ ప్రతిబంధక. తస్మా కృతరథ, తస్మా కృతి, తస్మా తస్మా అంటే వాని నుండి అన్నమాట. కృతుడు. తర్వాత తస్య విబుధ, అతనికి విబుధుడు. తస్యాపి మహాధృతి, అతనికి మహాధృతి. తస్య చ కృతిరాత, తతో మహారోమ. తతః సువర్ణరోమ. తస్య పుత్రో హ్రస్వరోమ. రోమం అంటే వెంట్రుక. వీళ్ళ పేర్లు చూడండి ఎలా ఉన్న తమాసగా. కృతిరాత తతో మహారోమ, అక్కడి నుంచి సువర్ణరోమ. తస్య పుత్రో హ్రస్వరోమ. తతః క్షీరధ్వజో అభూత్. తస్య పుత్రార్థం యదనభువం కృషతః క్షీరే సీతా దుహితా సముత్పన్నాది. క్షీరధ్వజస్య భ్రాత సాంకాస్యాధిపతి కుశధ్వజ నామ. క్షీరధ్వజస్య అపత్యో భానుమాన్. కాబట్టి ఈ విధంగా దేహం లేనివాడు విదేహుడయ్యాడు. ఇతడు తండ్రి అయినందువలన వైదేహుడు. మదనం అంటే చిలుకుడ వలన మిథి అని పేర్లు వచ్చి ఏర్పడి ఉంటారు. ఆయనకు ఉదావసుడు పుత్రుడు, ఆయన వలన నందివర్ధనుడు. అతనికి సుకేతువు, అతనికి దేవరాతుడు. దేవరాతునికి బృహద్దుక్తుడు, ఆయనకు మహావీర్యుడు. అతనికి సత్యధృతి, ఆయనకు దుష్టకేతు. అతనికి హర్యస్వుడు, ఆయనకు మరుపుత్రుడు ఎవరు? ప్రతిబంధకుడు. ఆయనకు మహాధృతి. అతనికి కృతిరాతుడు, ఆయనకు మహారోముడు. అతనికి స్వర్ణరోముడు, ఆయన కొడుకు హ్రస్వరోముడు. ఆయనకు క్షీరధ్వజుడు జన్మించినాడు అనమాట. ఆయన పుత్రులు పుట్టడం కొరకు యాగభూమిని దున్నుతుండగా నాగలి చాలునందు సీత అన విలవడే ఆడపిల్ల లభించింది. క్షీరధ్వజుని తమ్ముడు కుశధ్వజుడు. ఈయన సాంఖ్యస్య నగరానికి అధిపతిగా ఉండినాడు. క్షీరధ్వజుని కుమారుడు భానుమంతుడు. ఆ తర్వాత ఏమైనది? భానుమంతుడు, భానుమత, సత్యద్దుమ్న. ఇవన్నీ వంశవర్ణన అనమాట. భానుమత సత్యద్దుమ్న. తస్య శుచి తస్మాద్ ఊర్జవహో నామ పుత్రో జగ్నే. తస్యాపి శతధ్వజుడు. తతః కృతి, అక్కడ నుంచి కునేరంజన. తత్పుత్ర రుతిజిత్ కురుజిత్. తతో అరిష్టనేమి. తస్మా సుతాయు. తతః సూర్యాస్వ. తస్మా సంజయ. తతక్షేమావి. తస్మాదనేనా తస్మాన్నీనరథ. తస్య సత్యరథ. తస్య సాత్యరథి. సాత్యరథేరుపగహు. తస్మా శృతః. తస్మా చాపాచ్య మిత్రావర్ణయో తేజసీ వసిష్ఠ తేజస్వర్చ. తస్యాపి సుభాస. తతః సుశ్రుతః. తస్మాద్ జయః. జయపుత్రో విజయః. తస్య ఋతః ఋతా సమయః. తతో వీరహవ్యః. తస్మా సంజయః. తస్మా క్షేమాస్వ. తస్మా ధృతి. ధృతే బహుళాస్వ. తస్య పుత్రః కృతిః. కృతౌ సంతిష్టతే. అయం